ఎన్టీయూకేలో జరిగిన స్నాతకోత్సవ కార్యక్రమానికి కులపతి హోదాలో రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జేఎన్టీయూకే పూర్వ విద్యార్థి, అమెరికాలోని బోస్టన్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్ కోట సుబ్రహ్మణ్యంకు గౌరవ డాక్టరేట్ ప్రదానం చేశారు గవర్నర్. నేటి యువతకు మంచి ఆలోచనలు ఉన్నాయని, వాటిని ఆచరణలోకి తెచ్చి ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా ఎదగాలంటున్న కోట సుబ్రహ్మణ్యంతో మా ప్రతినిధి కిషోర్ ఫేస్ టు ఫేస్. కాకినాడ జిల్లాలో ఏర్పాటు చేసినటువంటి జేఎన్టీయూలో 11వ స్వాతంత్రానికి సంబంధించినటువంటి విషయంలో ప్రస్తుతం మనతో పాటు మాట్లాడేందుకు కోట సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు. వారిని అడిగి మనుషులు తెలుస్తుంది. సార్, ఇక్కడికి రావడం అంటే మీరు గతంలో కూడా ఇక్కడ చదివారని చెప్పి తెలుస్తుంది. అందులోని ఇక్కడికి వచ్చి మళ్ళీ మీరు విద్యార్థులని ఉద్దేశించి ప్రస్తుతం వాళ్ళకి షీల్డ్ ఇవ్వడం కానీ లేకపోతే వాళ్ళని సన్మానించడం కానీ చేయడం జరిగింది. ఎలా చూడవచ్చు అంటే ఇక్కడ జేఎన్టీయూలో పూర్వ వైభవం ఎలా ఉందో, అప్పుడు మీరు చదువుకున్నప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉందని? అవును, ఇక్కడ రావడం కారణం బికాజ్ వీ వెంట్ టు స్కూల్ హియర్ ఆల్మోస్ట్ 60 years బ్యాక్. 66లో పాస్ అయ్యాము, తర్వాత వెళ్ళిపోయాము. మళ్ళీ వీ కీప్ కమింగ్ బ్యాక్ అండ్ ఫోర్త్. ఎట్ సమ్ పాయింట్ వీ వాంట్ గివ్ బ్యాక్. మా కాలేజ్ మొత్తంలోనూ చదువుకున్నాం, మొత్తం మాకు స్కాలర్షిప్తో చదువుకున్నాం. అదే కనుక యుఎస్లో కనుక మా పిల్లల్ని చదివించాలంటే పర్ ఇయర్ మినిమం $100,000 అవుతుంది. 5 ఏళ్ళకి $500,000. అది మనం చేయగలమా? చేస్తాం, బట్ సో ఎక్స్పెన్సివ్. ఇండియాలో ఎడ్యుకేషన్ ఫ్రీ అప్పుడు మేము చదువుకున్న రోజుల్లో. సో వీ హ్యావ్ డిసైడెడ్ టు గివ్ పార్ట్ ఆఫ్ అవర్ ఎర్నింగ్స్, సేవింగ్స్ టు గివ్ బ్యాక్ ఇన్ సమ్ ఫ్యాషన్ ఆర్ అదర్. మేము చెప్పేది ఏంటంటే హౌ టు టీచ్ ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్. కంపెనీ ఎలా పెట్టాలి, పైకి తీసుకురావాలి, ఫండింగ్ ఎలా తెప్పించుకోవాలి. అది కనుక సక్సెస్ఫుల్ అయితే ఆటోమేటిక్గా యూఆర్ క్రియేటింగ్ వెల్త్. అది గత 2.5 years నుంచి చేస్తున్నాము. 1 crore స్టార్ట్ చేసాము. సో వీఆర్ గాట్ అబౌట్ 450 స్టూడెంట్స్ సో ఫార్. ఆ విధంగా తరచూ ఇయర్లో 4-5 సార్లు వస్తుంటాను. దిస్ ఇస్ మై జర్నీ. సార్, అంటే మీరు చదువుకున్న రోజుల్లోని ఇప్పుడున్న జేఎన్టీయూ రూల్స్ కానీ ఎలా ఉన్నాయి? అంటే ఇప్పుడు పిల్లలకి ఎడ్యుకేషన్ అనేది చాలా భారంగా ఉన్నదేనని అనుకున్నది. అందులో జేఎన్టీయూలో సీట్ సంపాదించడం అంటే చాలా కఠినతరమైన సందర్భంగా కలిగింది. అలాంటి విషయంలో ఇప్పుడున్న జేఎన్టీయూ విధానాలకి అప్పుడున్న విధానాలకి ఏమైనా మార్పులు చేర్పులు ఏమైనా ఉన్నాయనుకోవచ్చు? అది డెఫినెట్గా నాకు క్లారిటీ లేదు. అది లేకుండా మనం మా పిల్లల్ని ఇక్కడ చేరుస్తానుకుంటే మాకు అర్థమవుతుంది దాని బాధ ఏమిటో, నష్టం ఏంటో, ఈజీనో కాదు. మేము ఇప్పుడు ఇక్కడ మా పిల్లలు ఎప్పుడు ఇక్కడ చదువుకోవాలి. అక్కడెక్కడో చదువుకున్నారు, వాళ్ళకి పే చేసాము, అయిపోయింది. ఇక్కడ చేరిన వాళ్ళు ఉన్న టాలెంట్ని పైకి తీసుకురావాలన్నది మన ఉద్దేశం. వాళ్ళు ఎలా చేరారని కన్నా ఉన్న వాళ్ళకి ఎలా టీచ్ చేసి మనం దాన్ని కొన్ని కొత్త మెథడ్స్ చూసి ఎగ్జాంపుల్స్ చేసి పైకి తీసుకురావాలన్న అది ఆ క్లియర్ గోల్తో మేము వచ్చాం. సార్, అంటే ఇప్పుడు పిల్లలకి అంటే యంగ్స్టర్స్ ఇప్పుడు ప్రస్తుతం భారతదేశంలో అంటే ప్రపంచ దేశాల్లో కూడా ఎక్కువ శాతం యంగ్స్టర్స్ ప్రపంచ దేశాలకు ఇండియా నుండి వెళ్ళిన విద్యార్థులే ప్రాధాన్యత కల్పిస్తున్న పరిస్థితి కనబడుతుంది. అలాంటి విషయంలో జేఎన్టీయూకి ఎక్కువ ప్రాధాన్యత ఉన్న పరిస్థితి కనబడుతుంది. అదే విషయంలో ఇప్పుడు మీరు యూఎస్లో ఉన్నారు, యూఎస్ నుండి ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడున్న స్టూడెంట్స్కి అంటే ఏదైనా ఒక గైడెన్స్ ఇవ్వాలంటే ఏ విధంగా ఇవ్వచ్చు? గైడెన్స్లో కొన్ని ఇక్కడ ఉండి ఊహించినవి కొన్ని ఉంటాయి. అమెరికా ఎలా ఉంటుంది, అలా ఉంటుంది అనేది వాడికి ఉన్న క్లారిటీ బట్టి చెప్తుంటాం. ఇప్పుడు స్టూడెంట్ వీసాలో వెళ్తుంటే కొంచెం ఇష్యూస్ జరుగుతున్నాయి ట్రంప్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత. బట్ ఎవ్రీథింగ్ సెటిల్స్. ఆల్ అమెరికన్ యూనివర్సిటీస్ డిపెండ్ ఆన్ ఇండియన్ స్టూడెంట్స్. అండ్ యూత్ ఇట్ సెల్ఫ్ ఈజ్ వరల్డ్లో వీఆర్ ద నెంబర్ 1 యూత్ కంట్రీ. మన వాళ్ళు బయటికి వెళ్ళి చదువుకోవాలన్న ఉత్సాహం ఉన్నవాళ్ళు. రూల్స్ ఒక్కోసారి వీళ్ళు దే డూ షార్ట్ కట్స్, అక్కడ దొరికిపోతుంటారు. ఇక్కడ కూడా కొత్త జాబ్స్ ఇక్కడికి వస్తున్నాయి, టెక్నాలజీ ఇక్కడ నేర్పుతున్నారు. బట్ వెళ్ళి కంపెనీలో చేయటం వలన కొంత ఎక్స్పీరియన్స్ సంపాదించడం అనుకోవడం తప్పలేదు. ఇది సమయమో కాదా చెప్పలేం. మార్కెట్ కొంచెం డౌన్లో ఉంది. ఎందుకని గవర్నమెంట్ ఈజ్ నాట్ గివింగ్ క్లియర్ సిగ్నల్ విచ్ వే టు గో. ఎవరు ఇన్వెస్ట్ చేయట్లేదు. కంపెనీ ఉన్నటిని మెయింటైన్ చేస్తున్నారు కానీ ఇన్వెస్ట్ చేయట్లేదు. సో అలానే మన ఆపర్చునిటీ పోయిన అంటలేదు. వీ గాట్ టు టేక్ అ పాజ్ సమ్ టైమ్స్. సరే, అంటే మీరు ఇండియన్ యూఎస్లో బిజినెస్ స్టార్ట్ చేసుకుని అక్కడ వెల్ సెటిల్ అయ్యారు.
ఎట్ ది సేమ్ టైం ఇక్కడ యంగ్స్టర్స్ కూడా ఎక్కువగా యూఎస్ రావాలని ఆలోచించుకునే రోజులు కనబడుతున్నాయి. అలాంటి నేపథ్యంలో ప్రస్తుతం ఇక్కడ ఉన్న స్టూడెంట్స్కి ఎటువంటి గైడ్లైన్స్, అంటే ఇక్కడ ఎంతమందిని చూశారు, ఈ మీరున్న చదువుతున్న రోజుల్లో ఇంతమంది ఉన్నారో లేదనేది తెలియదు, కానీ ఇప్పుడున్న స్టూడెంట్స్కి ఏ విధంగా చూడొచ్చు? అంటే ఇప్పటికి జేఎన్టీయూలో సీట్స్ సంఖ్య పెరిగిందని అనుకోవచ్చా? సీట్లు బాగా పెరిగినాయి. మేము ఉన్నప్పుడు ఇంజనీరింగ్ కాలేజీ ఒకటే ఉండే, కాకినాడలో ఉండేది. ఇప్పుడు దీనికి 120 150 అటాచ్డ్ కాలేజ్ ఉన్నాయట. నేను అన్ని చోట్ల వెళ్ళలేదు, బట్ డెఫినెట్లీ ద నెంబర్ ఈజ్ గ్రేట్. డెఫినెట్ ట్రెండ్ ఐ సీన్ టుడే, more than 80% of the girls are the one got the degrees today. జేఎన్టీయూలో జరుగుతున్నటువంటి 11వ స్వాతంత్రోత్సవానికి సంబంధించినటువంటి విషయంలో మనతో పాటు మాట్లాడేందుకు ప్రసాద్ గారు ఉన్నారు. వారిని అడిగి మనుషులు తెలుసుకుందాం. సార్ చెప్పండి, అంటే ఇప్పుడున్న పూర్వ విద్యార్థులకి ఇప్పుడున్న విద్యార్థులకి కంబైన్ చేసుకుంటూ ఇప్పుడు వాళ్ళని పిలిచి వాళ్ళని సత్కరిస్తూ ఇప్పుడున్న స్టూడెంట్స్ని కూడా మోటివేట్ చేసుకున్న ఈ రోజు జేఎన్టీయూలో జరుగుతున్న విషయాలను కొంచెం వివరించగలరు? అంటే విద్యార్థులు పూర్వ విద్యార్థులైనా ఇప్పుడు విద్యార్థులైనా అందరూ బాగానే ఉంటారు. కాకపోతే 40 ఏళ్ళు 50 ఏళ్ల క్రితం ఉన్నటువంటి విద్యార్థులకు ఏంటంటే ఇప్పుడున్నటువంటి విద్యార్థులకు ఉన్నట్టుగా సౌలభ్యం లేదు. ఆ రోజున టెక్స్ట్ బుక్స్ సరిగా లేవు. ఇప్పుడు మన కోట సుబ్రహ్మణ్యం గారు చదువుకున్న రోజులు 62లో పాస్ అయ్యాడు ఆయన. అప్పుడు టెక్స్ట్ బుక్స్ లేవు, ఇంటర్నెట్ లేదు. ఓన్లీ క్లాస్ రూమ్లో టీచర్ చెప్పింది విని నేర్చుకోవటం, అప్పుడు వాళ్ళు ఇచ్చిన నోట్స్ రాసుకొని చదవటం, అదే ఉంది తప్పితే అప్పుడు ఎంత లేదు. ప్లస్ అప్పుడుతో పోల్చుకుంటే ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్ మోర్ స్మార్ట్ జనరేషన్. 60లో పుట్టిన వాళ్ళకన్నా 70లో పుట్టిన వాళ్ళకన్నా ఇప్పుడు 2000, 2010, 2020లో పుట్టిన వాళ్ళు చాలా స్మార్ట్ జనరేషన్. ఎందుకంటే వీళ్ళందరూ స్మార్ట్ ఫోన్లు చూసి బతుకుతున్నారు, టీవీలు చూస్తున్నారు. అంటే వీళ్ళకి ఏంటంటే పరిజ్ఞానము చాలా వైపుల నుంచి వస్తుంది. 60లో 70లో కూడా ఏంటంటే టీచర్ ద్వారానే వాళ్ళు 100కి 100% పిల్లలు నేర్చుకునేవాళ్ళు. కొంత వాళ్ళ క్లాస్మేట్స్ నుంచి, తెలియగల క్లాస్మేట్స్ నుంచి, స్నేహితుల నుంచి నేర్చుకునేవాడు. ఇప్పుడు అట్లా లేదు. ఇప్పుడు మనకి ఇంటర్నెట్లో ఉన్నాయి, యూట్యూబ్లో ఛానల్స్ ఉన్నాయి, లెక్చర్ సిరీస్ ఉన్నాయి, తర్వాత కోర్స్ వేరే ఉంది, అది ఎడెక్స్ అని ఉంది, ఖాన్ అకాడమీ అని ఉంది. ఇలా రకరకాల సోర్స్ నుంచి తీసుకోవచ్చు. ప్లస్ ఇప్పుడు టెక్స్ట్ బుక్స్ వద్దంటే ఉన్నాయి. మీకు సాఫ్ట్ కాపీస్ టెక్స్ట్ బుక్స్ మీకు ఏది కావాలంటే ఆ బుక్ ఇంటర్నెట్లో దొరుకుతూ ఉంటాయి. సో లెక్చర్ మెటీరియల్ దొరుకుతుంది. సో క్లాస్ రూమ్లో కన్నా బయట కూడా ఎక్కువ మెటీరియల్ ఉంది. కాబట్టి ఇప్పుడు స్టూడెంట్స్ అప్పుడుతో పోల్చుకుని ఇప్పుడు ఐక్యూలు ఎక్కువ బెటర్గా ఉన్నాయి. ప్లస్ ఈ అవకాశాలు ఉండటం వలన వీళ్ళకి ఎక్కువ నేర్చుకోవడానికి అవకాశం ఉంది. కానీ అంతకుముందు స్టూడెంట్స్ పెట్టినంత కాన్సన్ట్రేషన్ ఇప్పుడు స్టూడెంట్స్ కాన్సన్ట్రేషన్ లేదు. ఎందుకు లేదయ్యా అంటే వీళ్ళకి డైవర్షన్స్ ఉన్నాయి. ఫోన్లో అది బూను, అది శాపం కూడా, వరము శాపం రెండు. అది ఎందుకంటే అది సరిగా వాడుకుంటే బాగా నేర్చుకోవచ్చు. అదే అందులో గేమ్స్ అనో అదనో ఇదనో పెట్టుకుంటే సోషల్ మీడియాలోనో ఫేస్బుక్ అనో వీటిలో పెట్టారనుకోండి, అది శాపం అవుతుంది. సో అందువల్ల పిల్లలు కనుక ఈ ఉన్నటువంటి సదుపాయాలను వాడుకుంటే ఇప్పుడు వాళ్ళు బాగా షైన్ కావడానికి ఆస్కారం ఉంది. అప్పుడు అవకాశాలు తక్కువ. 50 సంవత్సరాల క్రితం అవకాశాలు చాలా తక్కువ, ఉద్యోగాలు కానీ ఉండటం కానీ. ఇప్పుడు అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అప్పుడు మనకి ఇండియాలోనే, మన స్టేట్లోనే, మన రాష్ట్రంలోనే ఉద్యోగం చేయాలనుకునేవాళ్ళు తప్పితే అమెరికా వెళ్ళేవాళ్ళు అలాంటి వాళ్ళు 5% 10% ఉన్నారు. సుబ్రహ్మణ్యం లాగా, కోట సుబ్రహ్మణ్యం లాగా. బట్ ఇప్పుడు ఈరోజు స్కై ఈజ్ ద లిమిట్. పిల్లాడు నేర్చుకోవడానికి చాలా అవకాశాలు ఉన్నాయి, చాలా ఉద్యోగాలు చేయడానికి అవకాశాలు ఉన్నాయి, విదేశాలు వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి. కొన్ని వందల మల్టీనేషనల్ కంపెనీస్ ఇండియాలో ఉన్నాయి. సో వీళ్ళకి ఏంటంటే చాలా అవకాశాలు ఉన్నాయి. వీళ్ళు చాలా దేశస్తులతో కలిసి పనిచేసేటువంటి అవకాశం ఉంది. శాలరీ కూడా చేసినాడికి చేసినంత. ఎందుకంటే ఎంత బాగా చేసి తెలివితేటలు ఉన్నవాడికి శాలరీ లిమిట్ లేదు. ఇప్పుడు మన దగ్గర ఒక కుర్రాడికి 67 లక్షలు వచ్చింది. ఇప్పుడు నేను వైస్ ఛాన్సలర్ని, నాకు మొత్తం కలిపినా కానీ అంత రాదు. సార్ అంటే మీరు 44 సంవత్సరాలు చదివి 2 సంవత్సరాలు ఎంటెక్ చేసిన కుర్రాడికి 67 లక్షలు వచ్చిందంటే వాళ్ళు ఎంత టాలెంట్ ఉంది. ఒక మల్టీనేషనల్ కంపెనీ గూగుల్ అది తీసుకున్నాడంటే చాలా తెలివితేటలు ఉన్నాయని. వాడికి 67 లక్షలు ఓర్ని ఎవరు, వాడి వలన 1 కోటో 2 కోట్లో 3 కోట్ల లాభం ఉంటే కానీ ఎవరు. కాబట్టి అంత తెలివితేటలు ఉన్నాయి కాబట్టి అలాంటి తీసుకున్నారు. అలాంటి అవకాశాలు మనకు 40-50 ఏళ్ల క్రితం లేదు, ఇప్పుడు ఉన్నాయి. అంటే మీరు చాలా యూనివర్సిటీల్లో వర్క్ చేశారు. ఇప్పుడు ఇక్కడ ఉన్న జేఎన్టీ కూడా కొత్తగా రావడం జరిగింది. అక్కడికి ఉన్న దానికి ఇక్కడ ఉన్న వ్యత్యాసం ఏమైనా చెప్తారా? నేను చాలా వాటిలో పనిచేయలేదండి. ఆర్ఈసీ వరంగల్లోనే గత 30 సంవత్సరాల నుంచి పనిచేశాను. అక్కడికి ఇక్కడికి ఏంటంటే స్టూడెంట్ అనేవాడు ఎప్పుడు నేర్చుకోవాలని తప్పనైతే ఉంది. అక్కడ ఏంటంటే కొంచెం బ్రైట్ స్టూడెంట్స్ వస్తారు. మాకు నేషనల్ లెవెల్లో నుంచి వస్తారు, ప్రతి రాష్ట్రం నుంచి పిల్లలు ఉంటారు. ఇక్కడ ఏంటంటే మనకు ఓన్లీ ఆంధ్రప్రదేశ్ నుంచే పిల్లలు ఉంటారు.
సో అదొక్కటే తేడా. అదర్వైజ్ తెలివితేటల వైజు అక్కడికి ఇక్కడికి పెద్ద తేడా ఏం లేదు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఏమిటంటే డైవర్సిటీ అని అడుగుతున్నారు. డైవర్సిటీ వలన మనకు ఎక్కువ నేర్చుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అంటే ఇప్పుడు తమిళనాడు పిల్లలు, కర్ణాటక పిల్లలు అలాంటి వాళ్ళు ఉండడం వల్ల వీళ్ళు వాళ్ళ కల్చర్ నేర్చుకోవడం, వాళ్ళ ఆలోచన విధానం నేర్చుకోవడం, ఆ డైవర్సిటీలో ఎక్కువగా ఈ బుర్ర షార్ప్న్ అవుతుంది, ఆలోచన శక్తి, ఎలక్ట్రికల్ శక్తి పెరుగుతుంది. వేరేజ్ ఇక్కడ ఒకే రాష్ట్రం నుంచి పిల్లలు అందరూ తెలుగు వాళ్ళు ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆ సౌలభ్యం పోతుంది వీళ్ళకి. కాకపోతే దానికోసం మేము ఏమనుకుంటున్నామంటే ఈ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ని ఎక్కువ మందిని తీసుకుందాం అనేది స్టడీ ఇండియా అనే ప్రోగ్రామ్ ఉంది. ఇట్లాగే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ నుంచి కొన్ని స్కీమ్స్ ఉన్నాయి. అలాంటి ద్వారా పిల్లల్ని ఫారిన్ స్టూడెంట్స్ కూడా తీసుకొస్తే మన వాళ్ళకి కూడా అంటే వాళ్ళతో ఇంటరాక్ట్ అయినప్పుడు వాళ్ళ సంస్కృతి ఎలా ఉందని తెలుసుకోవడానికి, వాళ్ళ టెక్నాలజీ ఎలా ఉంది, వాళ్ళ సొసైటీ ప్రాబ్లమ్స్ అని తెలుసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఇది ప్రస్తుతం కాకినాడ జిల్లాలో ప్రస్తుతం జేఎన్టీయూలో జరుగుతున్నటువంటి స్వాతంత్రం సంబంధించినటువంటి విషయంలో ప్రసాద్ గారు తెలియజేయడం జరిగింది. కెమెరామెన్ శ్రీనిత కిషోర్, 99 టీవీ కాకినాడ జిల్లా నుండి.